హలో వ్యూవర్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సముద్రంలో అనేక రకాల జాతులకు చెందిన జీవులు నివసిస్తూ ఉంటాయి. కొన్ని అందంగా ఉంటాయి, కొన్ని భయానకంగా ఉంటాయి, కొన్ని అందంగా ఉంటాయి, అదే సమయంలో ప్రమాదకరంగా కూడా ఉంటాయి. బీచ్ వద్ద వాకింగ్ చేసేటప్పుడు మనం సురక్షితంగా ఉండటం ఎలా, ప్రమాదకరమైన వాటిని ఎలా గుర్తించాలి, ఈ విషయాలన్నీ మీకు ఈ వీడియోలో స్పష్టంగా వివరించబోతున్నాం. బీచ్ సైడ్లో మీకు కనిపించే కొన్ని ప్రమాదకర జీవుల గురించి తెలియజేస్తాం. వాటిని గుర్తించడం ఎలా అన్న విషయం కూడా తెలుపబోతున్నాం. ఫైర్ కోరల్. స్కూబా డైవర్స్ గ్లౌస్ ఎందుకు ధరిస్తారో మీకు తెలుసా? వీరు గ్లౌస్ ధరించడానికి ప్రధానంగా ఫైర్ కోరల్ అనేది ముఖ్యమైన కారణం. ఈ చిన్న జీవులు అనేవి కాటేస్తాయి. వాటి ఎఫెక్ట్ అంతా ప్రమాదకరంగా ఉండకపోయినప్పటికీ చిన్నపాటి ఇరిటేషన్ కలుగుతుంది. కొన్ని సందర్భాలలో అయితే వీటి బారిన పడిన వ్యక్తికి తీవ్రమైన నొప్పులు కలుగుతాయి. వికారం అలాగే వాంతుల సమస్య కూడా తలెత్తవచ్చు. కాబట్టి స్కూబా డైవింగ్కి వెళ్లాలనుకుంటే అందుకు తగినన్ని జాగ్రత్తలు మీరు తీసుకున్నారో లేదో చెక్ చేసుకోండి. సురక్షితంగా ఉండండి. వీటిని ముట్టుకోవద్దు. పవర్ ఆర్చిన్. ఇది అత్యంత అందమైనది, అదే సమయంలో అత్యంత ప్రమాదకరమైనది కూడా. దీంట్లో విష పదార్థాలుంటాయి. దాని వలన అనాఫైలాక్టిక్ షాక్, మూర్ఛ కలుగుతుంది. ప్రాణాలు పోయే ప్రమాదం కూడా ఉంది. దీని మీద గనక మీరు అడుగు వేస్తే మీ శరీరంలోకి విషం ప్రవేశిస్తుంది. సముద్రానికి దగ్గరగా ఉన్నప్పుడు మీరు అత్యంత జాగ్రత్తగా ఉండాలి. ఈ ఫ్లవర్ ఆర్చిన్ పైన అడుగు వేసిన చాలా మంది మరణించారు. కేవలం విషపూరితం కావటం వల్లనే కాదు, నొప్పి వలన వారు స్పృహ కోల్పోయి సముద్రంలో మునిగిపోవటం వలన కూడా ప్రాణాలు కోల్పోయారు. కోన్ స్నేయిల్. ఇవి చూడండి ఎంత ముద్దుగా ఉన్నాయో. వీటి అపియరెన్స్ని చూసి మీరు మాత్రం మోసపోకండి. శాస్త్రవేత్తలు ఏమంటున్నారంటే కేవలం ఒకే ఒక చుక్క కోన్ స్పైల్ పాయిజన్ అనేది దాదాపు 20 మంది ప్రాణాలను తీసుకునేంత శక్తివంతమైందట. పక్షవాతం వలన శ్వాసకోశ వ్యవస్థ అనేది మూతపడుతుంది. దాంతో ప్రాణాలు పోతాయి. ఈ కోన్ స్నైల్ కి సంబంధించిన ఆసక్తికర విషయం ఏంటంటే దీన్ని సిగరెట్ స్నైల్ అని కూడా అంటారు. ఎందుకు ఇలా అంటారంటే ఇది గనక కరిస్తే మీ ప్రాణాలు గాల్లో కలిసిపోవటానికి కేవలం ఒక సిగరెట్ కాల్చే సమయం మాత్రమే పడుతుందట. పోర్చుగీస్ మ్యాన్ ఆఫ్ వార్. ఈ యానిమల్ చూడండి ఎంత అందంగా ఉందో. చాలా మంది దీన్ని చూసి జెల్లీ ఫిష్ ఏమో అని పొరబడతారు. ఇది ఎక్కువగా పెసిఫిక్ అలాగే ఇండియన్ ఓషియన్ యొక్క ఉష్ణమండల అలాగే ఉప ఉష్ణమండల ప్రాంతాల్లో కనిపిస్తుంది. అయితే ఇవి కొన్నిసార్లు ఎక్కువగా నివసించని ప్రదేశాలకి కూడా పయనిస్తాయి. మ్యాన్ ఆఫ్ వార్ గా పిలువబడే ఈ జంతువు గురించి కొన్ని విషయాలు షాకింగ్ గా ఉంటాయి. వీటి టెంటకిల్స్ అనేవి దాదాపు 30 అడుగుల పొడవు ఉంటాయి. వీటిని ఉపయోగించి చేపలను చంపుతాయి ఇవి. అలాగే ఇతర చిన్న చిన్న జీవులపై కూడా దాడి చేస్తాయి. అదృష్టవశాత్తు మనుషులకి ఈ మ్యాన్ ఆఫ్ వార్స్ నుంచి పెద్దగా ప్రమాదం లేదు. అయితే ఇవి మాత్రం మనుషులకు విపరీతమైన నొప్పిని కలిగిస్తాయి. దీనికి సంబంధించిన మరొక షాకింగ్ విషయం ఏంటంటే ఈ జంతువు ఒక ప్రదేశం నుంచి వేరే చోటికి వెళ్ళినా అది ముందున్న ప్రదేశం వద్ద దీని విషం అనేది కొన్ని రోజుల పాటు అలాగే ఉంటుందట. కాబట్టి మీరు గనక బీచ్కి వెళ్తే ఖచ్చితంగా ఈ విషయాలన్నీ గుర్తుంచుకొని జాగ్రత్తగా ఉండండి. ఒకవేళ మ్యాన్ ఆఫ్ వార్ అనేది కరిస్తే మీరు వెంటనే ప్రభావిత ప్రదేశంపై కోల్డ్ ప్యాక్ని అప్లై చేసుకోవాలి. సీ స్నేక్స్. సముద్రంలో వివిధ రకాల పాములు కూడా ఉంటాయి. నేలపై జీవించే పాముల కంటే ఇవి మరింత ప్రమాదకరమైనవి. ఇవెందుకింత విషపూరితమైనవంటే ఇవి చేపలను వేటాడి తింటాయి. చేపలను అచేతనంగా మార్చేందుకు ఇవి వాటిపై విష ప్రయోగం చేస్తాయి. సీ స్నేక్ కనుక మిమ్మల్ని కరిస్తే విరుగుడిని తీసుకుంటే కానీ మీరు ఆ ప్రభావం నుంచి బయటకు రాలేరు. సీ స్నేక్స్ రకాలలో ఒక రకం స్నేక్ మాత్రం మీరు ఎప్పటికీ ఎదురు పడకూడదని అనుకుంటారు. దాని పేరు బిగ్డ్ స్నేక్. దీనికి సంబంధించిన ఒక చుక్క విషం అనేది 3 మనుషుల్ని చంపే అంత శక్తివంతమైంది. ఇది శ్వాసకోశ సమస్యల్ని తెచ్చిపెడుతుంది. దీనికి సంబంధించిన ఒక మంచి విషయం ఏంటంటే ఇది లోతైన జలాల్లోనే ఉంటుంది. కాబట్టి ఇది బీచ్లో కనపడటం కొంచెం అరుదే. లయన్ ఫిష్. బీచ్లో మీకు లయన్ ఫిష్ కనబడినా మీరు అప్రమత్తంగా ఉండాలి. ఇది చూడ్డానికి ఎంతో అందంగా ఉంటుంది, కానీ ఇది ఎంతో ప్రమాదకరమైంది. కరీబియన్ సీ అలాగే ఈస్టర్న్ అట్లాంటిక్ ఓషియన్లో ఇది కనిపిస్తుంది. ఇది ప్రాణాలు తీసేంత ప్రమాదకరం కానప్పటికీ ఇది గనక కరిస్తే విపరీతమైన నొప్పి వేధిస్తుంది. ఆ నొప్పి తట్టుకోలేక చనిపోతే బావుండును అనిపిస్తుంది. ఒక జాలరి కాలిని ఈ లయన్ ఫిష్ కరిచింది. ఆ నొప్పి తట్టుకోలేక ఆ జాలరి తన కాలిని తొలగిస్తే బావుండును అనుకున్నాడు. నొప్పి అంత తీవ్రంగా ఉంటుంది. చేపలనేవి ఆత్మరక్షణ కోసమే తమ ప్రతాపాన్ని చూపిస్తాయి. మీ నుంచి ప్రమాదం ఉందనుకుంటేనే అవి మీపై దాడి చేస్తాయి. చిరోనెక్స్. ఈ జెల్లీ ఫిష్కు పళ్ళనేవి లేవు, కానీ ఇది అత్యంత ప్రమాదకరమైంది. ఇది గనక కరిస్తే ఆ ప్రదేశం వాపుకు గురవుతుంది. అలాగే గుండె సమస్యలు తలెత్తే ప్రమాదం కూడా ఉంది. బాధితుడిని దగ్గరలోని ఆసుపత్రిలో వెంటనే చేర్పించాలి. కాబట్టి జెల్లీ ఫిష్ను చూడగానే ముట్టుకోవాలని ప్రయత్నించకండి. ముఖ్యంగా
బీచ్కు వెళ్ళినప్పుడు ప్రమాదం ఎటు నుంచైనా పొంచి ఉంటుందని గమనించండి. అలాగే స్విమ్మింగ్కు మీరు ఏదైనా బీచ్కి వెళ్ళినప్పుడు అక్కడ ఉండే హెచ్చరిక బోర్డులని గమనించండి. ఆ వార్నింగ్స్ని అర్థం చేసుకోండి. సర్జన్ ఫిష్. ఈ ఫిష్కి ఈ పేరు రావడానికి ఒక కారణం ఉంది. దీని తోకలో పదునైన కత్తిలా కొన్ని ఉంటాయి. ఎవరైనా వ్యక్తి దీనికి దగ్గరగా వస్తే ఇది తన తోకతో అటాక్ చేయగలదు. దీని తోకలో ఉండే పదునైన పదార్థం అనేది మనుషుల చేతులను కోసేసే అంత పదునుగా ఉంటుంది. ఇప్పుడు అర్థమైందా ఈ ఫిష్కి సర్జన్ ఫిష్ అనే పేరు ఎందుకు వచ్చిందో? ఈ పాయింట్ పై మీ అభిప్రాయాన్ని కామెంట్స్లో తెలియజేయండి. అలాగే ఇటువంటి ఫిష్ను మీరు బీచ్ వద్ద గమనిస్తే కాస్త కేర్ఫుల్గా ఉండండి. అంతేకాని స్పీడ్గా తప్పించుకోవటం గట్రా చేయకండి. మంచి విషయం ఏంటంటే మీరు వాటిని రెచ్చగొడితేనే ఈ సర్జన్ ఫిష్ అనేది తన ప్రతాపాన్ని చూపిస్తుంది. ఇండోనేషియన్ నీడిల్ ఫిష్. ఈ రకమైన ఫిష్లు సముద్రాల్లోని ఉష్ణమండల అలాగే ఉప ఉష్ణమండల జలాల్లో ఉంటాయి. పేరుకు తగ్గట్టే వీటి ముక్కు అనేది సూదిలా షార్ప్గా ఉంటుంది. ఇవి నీటిలో నుంచి బయటకు రాగానే ప్రమాదకరంగా మారతాయి. కాబట్టి జాలర్లు ఎక్కువగా వీటి బారిన పడతారు. తీరానికి వెంటనే చేరుకోలేరు. కాబట్టి చికిత్సకు వీరికి సమయం పడుతుంది. అయితే ఇలా అరుదుగా జరుగుతుంది. జాలర్లు కూడా అన్ని జాగ్రత్తలతోనే చేపలు పట్టేందుకు వెళ్తారు. ట్రిగర్ ఫిష్. ఈ రకమైన చేప సాధారణంగా ఫ్రెండ్లీగా ఉండే రకమే. ఎప్పుడైతే మీ నుంచి ప్రమాదం ఉందని ఇది భావిస్తుందో అప్పుడది ప్రమాదకరంగా మారుతుంది. వీటిలో ఆడచేపలు అత్యంత ప్రమాదకరమైనవి. వీటి గూడు వద్దకు మీరు పొరపాటున వెళ్ళినా ఇది మిమ్మల్ని కరుస్తుంది. అదృష్టవశాత్తు దీని కాట్ అనేది ప్రమాదకరం కాదు. అయితే ట్రిగర్ ఫిష్ దంతాలు అత్యంత పదునైనవి. కాబట్టి గాయాలకు తక్షణ మెడికల్ ట్రీట్మెంట్ అవసరం పడుతుంది. స్కూబా డైవర్స్ అలాగే స్నార్కలర్స్ వీటి దాడికి ఎక్కువగా గురవుతారు. మేము ఈ వీడియోలో కవర్ చేయని ఏదైనా ఫిష్ గురించి మీరు మాకు చెప్పాలంటే కామెంట్స్ ద్వారా తెలియజేయండి. దాని పేరు అలాగే అది ఏ విధంగా ప్రమాదకరమో మాకు తెలపండి. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. హలో వ్యూవర్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ప్రతి ఒక్కరికి ట్రావెల్ చేయటం అంటే ఇష్టమే. రోజువారీ హడావిడి జీవితం నుంచి కాస్త ఉపశమనం కోసం కొంతమంది కొన్ని ప్రదేశాలకు పర్యటనకు వెళ్తారు. అక్కడి ప్రశాంత వాతావరణంలో రీఛార్జ్ అవుతారు. కాబట్టి ట్రావెల్ చేయాలనుకున్న ప్రదేశాల లిస్ట్ను ప్రిపేర్ చేసుకుంటూ ఉంటారు. ఈ వీడియోలో మీరు మీ జీవిత కాలంలో కనీసం ఒక్కసారైనా చూడవలసిన ప్రదేశాల జాబితాను పొందుపరిచాం. వీటిని ఎంత త్వరగా వీలైతే అంత త్వరగా సందర్శించాలి, లేదంటే ఇవి కనుమరుగయ్యే ప్రమాదం ఉంది. నరకద్వారం, తుర్క్మెనిస్తాన్. అసలు విషయంలోకి వెళ్లే ముందు మిమ్మల్ని ఒకటి అడుగుదామని అనుకుంటున్నాను. మీకు సాధారణంగా ఎటువంటి పీడకలలు వస్తాయి? మిమ్మల్ని భయపెట్టే ఆకారం కలలోకి వస్తుందా? మధ్యరాత్రి నిద్రలో భయంగా నిద్రలేస్తారా? ఎత్తైన ప్రదేశం నుంచి ఎవరో మిమ్మల్ని బగబగా మండేటటువంటి లోయలోకి తోసేసినట్టు కలలు వస్తాయా? ఇప్పుడు మనం చెప్పుకోబోతున్న డోర్ టు హెల్ అదేనండి. టర్కమెనిస్తాన్లో ఉన్న నరక ద్వారానికి దీనికి దగ్గర పోలికలున్నాయి. దాదాపు 40 సంవత్సరాల నుంచి ఈ నరక ద్వారం అనేది ప్రజలకు గుండెల్లో గుబులు పుట్టిస్తోంది. ఇంకొక ఆసక్తికర విషయం ఏంటంటే ఇది టూరిస్టులను మాత్రం భయపెట్టడం లేదు. ఈ లోయలో మంటలు బగబగా మండుతూ ఉంటాయి. దీనిని ఎవ్వరూ వెలిగించలేదు. న్యాచురల్గా మిథేన్ గ్యాస్ విడుదల కావటం వలన మంటలు ఎగిసి పడుతూ ఉంటాయి. దీనికి గ్లోబల్ వార్మింగ్కి సంబంధం లేదు. భవిష్యత్తులో ఏదో ఒక రోజు ఈ మండే లోయ అనేది లోతైన డార్క్ హోల్గా మారే అవకాశం ఉందనిపిస్తోంది. కాబట్టి ఆలోపే ఈ ప్లేస్కు ట్రిప్కు వెళ్ళటం అవసరమే కదా. వెనీస్, ఇటలీ. ఇటలీలో ఉన్న వెనీస్ నగరం ఎంతో అందమైనది. అద్భుతమైన వాటర్ వేస్ అలాగే మైమరపించే నిర్మాణాలు పర్యాటకులను కట్టిపడేస్తాయి. త్వరలో ఈ అందమైన ప్లేస్ అనేది మునిగిపోబోతోందట. అవునండి, నిజం. మేం జోక్ చేయటం లేదు. ప్రతి ఏడాది వాటర్ లెవెల్ అనేది 1 మిల్లీమీటర్ వరకు పెరుగుతోందట. అంటే 2100 సంవత్సరానికల్లా ఈ నగరం పూర్తిగా మునిగిపోవటం ఖాయమనిపిస్తోంది. వెనీస్ నగరానికి ఉపద్రవం పొంచి ఉంది. ఇది కృంగిపోతుంది. ఎందుకంటే ఈ నగరాన్ని పునాది సరిగ్గా లేని బురద మడుగులో నిర్మించారు. సముద్ర మట్టం పెరగటం వలన కూడా ఈ నగరం ఉనికికి ప్రమాదం వస్తుందని అంటున్నారు. మాల్దీవ్స్ అంటే షాక్ అయ్యారా? మీ ముఖంలో రంగులు మారుతున్నాయి కదూ. ఈ అందమైన ప్రదేశం కూడా త్వరలో కనుమరుగవ్వబోతోందని తెలుసుకుంటే షాకింగ్గా ఉంది కదూ. ఈ అద్భుతమైన రొమాంటిక్ హనీమూన్ డెస్టినేషన్లో దాదాపు 1192 ఐలాండ్స్ ఉన్నాయి. ప్రస్తుతం ఈ ప్రదేశం ప్రమాదంలో ఉంది. టైటానిక్ నీటిలో మునిగిపోయినట్టు ఇది కూడా మునిగిపోయే ప్రమాదం ఉంది. అయితే ఇందుకు ఐస్బర్గ్ మాత్రం కారణం కాదు. అయితే గ్లోబల్ వార్మింగ్ని మనం నిందించాల్సిందే. ప్రస్తుతం ఈ ఐలాండ్స్ సముద్ర మట్టంలో ఉన్నాయి. 21వ శతాబ్దానికల్లా ఇవి సముద్రంలో కలిసిపోతాయి. నిరంతరంగా పెరుగుతున్న సముద్ర మట్టం వలన ఇలా జరిగే ప్రమాదం ఉంది. మనం చేయాల్సిందల్లా గ్లోబల్ వార్మింగ్ ప్రభావం తగ్గేందుకు మన వంతు కృషి.
ది డెడ్ సీ ఇజ్రాయెల్. జోర్డాన్ అండ్ పాలిస్టైన్ ఇది ఇజ్రాయెల్లోని ప్రముఖ పర్యాటక ప్రదేశం. ఇది రాను రాను ఎండిపోతోంది. డెడ్ సీలో ఎక్కువ హీలింగ్ ప్రాపర్టీస్ కలవని జనాలు నమ్ముతారు. ఇక్కడకు పర్యాటకులు ఎక్కువగా వచ్చి ఈ నీటిలో స్నానం చేస్తారు. ఇందులోని ఔషధ గుణాల ద్వారా లాభం పొందాలని భావిస్తారు. అధికంగా సాల్ట్ కంటెంట్ ఉండటం వలన ఇది ఎక్కువగా ప్రాచుర్యం పొందింది. డెడ్ సీలో తేలుతూ సమయాన్ని ఆస్వాదిస్తారు. అయితే ఈ సీ లెవెల్స్ అనేవి డ్రాప్ అవుతున్నాయి. ఈ సముద్రపు విస్తారం అనేది రాను రాను తగ్గిపోతోంది. ఈ వాటర్ లెవెల్స్లో మార్పులకు కారణం లేకపోలేదు. సమీపంలోనే మైనింగ్ ఆపరేషన్స్ అనేవి గత కొన్ని దశాబ్దాలుగా కొనసాగుతున్నాయి. ఆ ప్రభావం ఈ డెడ్ సీపై పడుతోంది. ఈ డెడ్ సీ నిజంగా కనుమరుగవ్వక ముందే మనం ఈ ప్రదేశాన్ని సందర్శించాలి. యూరోపియన్ ఆల్ప్స్ యొక్క హిమానీ నదులు స్విట్జర్లాండ్ ప్రకృతి రమణీయతను వర్ణించటం మాటల్లో సాధ్యం కాదు. ఇక్కడున్న ప్రశాంతమైన సరస్సులనేవి ఈ ప్రదేశం యొక్క అందాన్ని మరింత పెంచుతున్నాయి అనటం అతిశయోక్తి కాదు. మంచు పర్వతాలు అలాగే అద్భుతమైన కోటల నిర్మాణం కూడా ఈ ప్రాంతానికే ప్రత్యేకతను తెచ్చిపెడుతుంది. ఇవన్నీ పర్యాటకులను వేరే లోకంలోకి తీసుకెళ్తాయని చెప్పుకోవచ్చు. ఈ గ్లేసియర్ చూడండి ఎంత అద్భుతంగా ఉందో. మంచు అనేది మైమరిపించే విధంగా ఉంది. మానవులు సృష్టించిన గ్లోబల్ వార్మింగ్ అనే సమస్య వలన ఈ ప్రదేశం త్వరలోనే కనుమరుగయ్యే ప్రమాదం తలెత్తవచ్చు. 2100 నాటికల్లా ఈ ప్రదేశం మాయమైపోవచ్చు. సలార్ డే యూయూని బొలీవియా. ఊహించుకోండి, మీరు ఉప్పుపై నించున్నారు, పైన ఆకాశం. అయితే ఏంటి అన్నంటున్నారా? నిపుణులు ఏమంటున్నారంటే కొన్నిసార్లు ఈ కాంబినేషన్ అనేది మనసుపై ప్రభావం చూపుతుందట. ఇటువంటి కాంబినేషన్నే మీరు సలార్ డే యూయూనిలో గమనించవచ్చు. బొలీవియాలో ఈ ప్రదేశం ఉంది. ఈ ఉప్పు ఎడారి అనేది ఎంతో మనోహరంగా ఉంటుంది. నీల్ ఆమ్స్ట్రాంగ్ ఈ ప్రదేశాన్ని స్పేస్ నుంచి చూసి ఇదేదో అతిపెద్ద గ్లేషియర్ అయి ఉంటుందేమోనని పొరబడ్డాడంటేనే ఈ ప్రదేశం యొక్క గొప్పతనం అర్థమవుతోంది కదా. ఈ ప్రదేశం అత్యంత స్వచ్ఛంగా ఉంటుంది. వర్షం పడినప్పుడైతే ఈ ప్రదేశం యొక్క అందాలను వర్ణించటం సులభం కాదు. ఈ ప్రాంతం మొత్తం అద్దంలా మారిపోతుంది. ఈ ప్రాంతం గురించి ఇంత గొప్ప విషయం తెలుసుకున్నాక ఇప్పుడు చెప్పబోయే విషయం వింటే మీ మనసు బాధపడుతుంది. ఈ ప్రాంతం త్వరలోనే మాయమయ్యేందుకు అలాగే గ్లోబల్ వార్మింగ్కి ఏమాత్రం సంబంధం లేదు. మన స్మార్ట్ ఫోన్సే ప్రపంచంలోని అతిపెద్ద ఈ సాల్ట్ డెజర్ట్ని మటుమాయం చేసేందుకు పరోక్షంగా కారణమట. ఈ ఎడారి అనేది ప్రపంచంలోనే సగానికి సగం లిథియం రిజర్వ్స్ ఉన్న ప్రదేశంలో ఉందట. లిథియం అనేది స్మార్ట్ ఫోన్లో ఉపయోగించే బ్యాటరీ తయారీకి అవసరమట. లిథియం బ్యాటరీస్కున్న డిమాండ్ పెరగటంతో త్వరలోనే లిథియం రిజర్వ్స్ మొత్తాన్ని వాడుకునేందుకు ప్రయత్నించే ప్రమాదం ఉంది. అప్పుడు ఇంత అందమైన ప్రదేశం అనేది అదృశ్యమైపోవటం ఖాయం. గ్రేట్ బ్యారియర్ రీఫ్ ఆస్ట్రేలియాలో ఉన్న గ్రేట్ బ్యారియర్ రీఫ్ అనేది అత్యద్భుతమైన ప్రదేశం. ఇది ఎంతో విశాలమైంది. నిజానికి ది జపాన్ సైజ్తో సమంగా ఉంటుందంటే నమ్మండి. ఇందులో 2900 పగడపు దిబ్బలు ఉన్నాయట. అలాగే 900 ద్వీపాలున్నాయి. ఆస్ట్రేలియా నార్త్ ఈస్ట్ కోస్ట్కు ఇది దాదాపు 2300 కిలోమీటర్ల పరిధి వరకు విస్తరించబడి ఉంది. ఈ నేచురల్ వండర్లో అతి గొప్ప ఎకోసిస్టమ్ని గమనించవచ్చు. 400 రకాల పగడాలు ఇక్కడ లభిస్తాయి. అలాగే ప్రపంచంలోని చేప జాతులలో 10% ఇందులో ఉంటాయట. అయితే ఈ ప్రదేశానికి సంబంధించిన ఒక షాకింగ్ న్యూస్ని ఇప్పుడు మీతో షేర్ చేయబోతున్నాను. అదేంటంటే ఈ పగడపు దిబ్బల భవిష్యత్తు అంత గొప్పగా లేదు. గ్లోబల్ వార్మింగ్ వలనే ఇలా జరుగుతోందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. ఇప్పుడే సరైన చర్య తీసుకుంటే వీటిని రక్షించుకునే అవకాశం మనకు లభించినట్టే. లేదంటే ఇంత అత్యద్భుతమైన మనోహర ప్రదేశం మన సహజ అందాలను 2050 కల్లా పోగొట్టుకుంటుంది. అందుకనే మీరు త్వరగా ఈ ప్రదేశాన్ని సందర్శించండి. కొమెడో ఐలాండ్, ఇండోనేషియా. పేరుకు తగ్గట్టే ఈ కొమెడో ఐలాండ్ అనేది కొమెడో డ్రాగన్స్కి ప్రసిద్ధి. ఇవి దాదాపు 10 అడుగుల పొడవు అలాగే 200 కిలోల బరువు కలిగి ఉంటాయి. ఈ భూమి మీదే ఇవి అతిపెద్ద బల్లులుగా పేరొందాయి. అయితే ఇవి వాటర్ బఫేలోను అలాగే జింకను అమాంతం తినేయగలవని మీకు తెలుసా? ఈ కొమెడో డ్రాగన్స్ అనేవి విషపూరితమైనవి. వీటి విషం అత్యంత వేగంగా శరీరంలోకి చొచ్చుకుపోతుంది. గంటకు 12 కిలోమీటర్ల వేగంతో ఈ విషం వ్యాపిస్తుంది. అయినా వీటిని వేటాడేందుకు కొందరు స్మగ్లర్స్ వెనకాడటం లేదు. అందుకే ఇండోనేషియా గవర్నమెంట్ ఓ నిర్ణయం తీసుకుంది. ఈ ప్లేస్ను సందర్శించాలంటే సందర్శకులు భారీగా ఫీజు చెల్లించాలి. అయినా సందర్శకులు ఈ ప్లేస్ను వీక్షించడానికి తెగ ఉత్సాహం చూపిస్తున్నారు. మరి ఎప్పుడైనా ఈ సందర్శనకు నిలిపివేసే నిర్ణయాన్ని గవర్నమెంట్ తీసుకోకముందే మీరు ఈ ప్లేస్ని సందర్శించండి. ది గ్రేట్ వాల్ ఆఫ్ చైనా. అవును, మీరు విన్నది నిజమే. గ్రేట్ వాల్ ఆఫ్ చైనా గురించే మనం మాట్లాడుకుంటున్నాం.
ఆంజెలినా జోలీ ఓ సినిమా కోసం బైక్ నడిపిన ప్లేస్ ఇదే. ఈ ప్లేస్ కు చారిత్రక ప్రాధాన్యత కూడా ఉంది. ఇప్పుడు ఈ ప్రదేశం తన పూర్వపు అందాల్ని కోల్పోతోంది. కొంతమంది ఈ వాల్ యొక్క ఇటుకలను ఎత్తుకెళ్లి అమ్ముకుంటున్నారు. అలాగే కాలక్రమంలో కూడా ఈ ప్రదేశం తన అందాన్ని కోల్పోతోంది. ఇలా దీని అందం తరుగుతోంది కాబట్టి ఇది పూర్తిగా అందవిహీనంగా మారిపోకముందే మీరు ఈ ప్రదేశాన్ని తప్పక సందర్శించండి. గిజా పిరమిడ్స్ గురించి తెలియని వారెవ్వరూ లేరు అనటంలో అతిశయోక్తి లేదేమో. నిజానికి ఈ పిరమిడ్స్ గురించి ప్రచారంలో ఉన్న అనేక కథలు అత్యంత ఆసక్తికరంగా ఉంటాయి. మీరు కూడా వాటిని తెలుసుకోవాలని ప్రయత్నిస్తారు. ఈ పిరమిడ్స్ కూడా తమ పూర్వపు అందాల్ని కోల్పోతున్నాయి. మనుషులు కూడా అందుకు కారణమని చెప్పుకోవచ్చు. కొంత ప్రకృతి అయితే కొంత మనుషుల జోక్యం అనేది వీటి సహజ అందాలను దెబ్బతీస్తోంది. కాబట్టి ఎంత త్వరగా దీనిని సందర్శిస్తే అంత మంచిది. సో ఫ్రెండ్స్, తెలుసుకున్నారుగా ఈ 10 ప్రదేశాల గురించి. మరి వీటిని ఎంత త్వరగా సందర్శిస్తే అంత గొప్ప అనుభూతులను మనం దాచుకోవచ్చు. లేదంటే మునిగిపోవటం వలనో, ఎండిపోవటం వలనో, లేదా పూర్వపు అందాలను కోల్పోవటం వలనో ఇవి తమ ఆకర్షణని కోల్పోతాయి. అలాగే గ్లోబల్ వార్మింగ్ వలన కూడా కొన్ని సహజ ప్రదేశాలు దెబ్బతింటున్నాయని మనం తెలుసుకున్నాం కదా. మన వంతుగా గ్లోబల్ వార్మింగ్ సమస్యను ఎదుర్కోవటానికి కూడా కృషి చేద్దాం. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.